కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. రాజమహేంద్రవరం వై జంక్షన్ దగ్గర గల ఇందిరాగాంధీ తపోవనం దగ్గర గల భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో వై జంక్షన్ దగ్గర గల తపోవరం శ్రీమతి ఇందిరాగాంధీ కాంస్య విగ్రహానికి ప్రముఖ సిద్ధాంతి రామలింగ సిద్ధాంతి ఏర్పాటు చేయగా, ఇందిరాగాంధీ తనయుడు భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రారంభించారని చెబుతూ, అప్పట్లో ఇందిరాగాంధీ పరిపాలించే రోజుల్లో ప్రజలందరూ సుఖశాంతులతో ఇందిరమ్మ రాజ్యం ఉండేదని, విదేశీయులతో సంబంధాలు చాలా పటిష్టంగా ఉండేదని, ఇప్పుడు మన రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు కాంగ్రెస్ శ్రేణులు సంఘటితం చేసి 2029 సంవత్సరంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఇందిరాగాంధీ రాజ్యాన్ని తీసుకురావాలని చూస్తున్నానని, దానికి రాష్ట్రంలో మహిళలందరూ కృషి చేయాలని, దానికి అనుకూలంగా మనమందరం కలిసి శర్మిలారెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆశయాలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రాష్ట్ర ప్రజలందరూ కలిసి ప్రజల్లో కాంగ్రెస్ మీద భరోసా ఏర్పడి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోథన్ మాట్లాడుతూ, భారతదేశం మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ పరిపాలించిన పేదరిక నిర్మూలన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బ్యాంకులు, జాతీయతనం, 20 సూత్రాలు అమలు, హరిత విప్లవం ద్వారా ఆహార నిల్వలను పెంచాలని, ఇందిరాగాంధీ యొక్క స్ఫూర్తిని మనమందరం తీసుకుని మనమందరం ముందుకు వెళ్ళాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతా శారద, పిసిసి కార్యదర్శులు అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగా, కిషోర్ కుమార్ జైన్, పట్నాల్ శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ, బత్తిన చంద్రరావు, ఎస్ సువర్ణ, సూర్య నాగేశ్వరరావు, జాలా నటరాజ్, దయ్యాల రాజు, దయ్యాల కృష్ణ, దయ్యాల అబ్దులు, పి రాంబాబు, ఏడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు శారద గారు, మళ్ళీ అబ్దుల్ షరీఫ్ భాయ్, ఈవేళ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇందిరాగాంధీ గారి జయంతి ఇక్కడ చేయడానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉందండి. ఎందుకంటే మనం గతంలోకి వెళ్ళినట్లయితే ఈ విగ్రహాన్ని రామలింగ సిద్ధాంతి గారు అని ఆయన ఇక్కడ పెట్టాడు. కాంస్య విగ్రహం ఇది. రాజీవ్ గాంధీ గారు 1991లో వైజాగ్లో మీటింగ్ అటెండ్ అయ్యి, అక్కడి నుంచి రాజమండ్రి మీటింగ్ అయ్యి, అక్కడి నుంచి పెరంబూరు మీటింగ్ వెళ్ళటం జరిగింది. పెరంబూరు మీటింగ్లో ఆయన్ని మరి కొంతమంది ఆ రకంగా హత్య చేయడం కూడా జరిగింది. అసలు ఈ విగ్రహం ఇక్కడ ఓపెన్ అవడానికి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఓపెన్ చేశారు. ఈ విగ్రహం ఓపెన్ అవడానికి కారణం ఏంటంటే, రామలింగ సిద్ధాంతి గారు ఈ విగ్రహాన్ని రాజీవ్ గాంధీ చేత ఓపెన్ చేద్దాం, లేకపోతే ఓపెన్ చేయనని చెప్పి చాలా కాలం 3-4 ఏళ్ళు ముసుకేసి ఉంచారు ఆయన. అలా దాన్ని అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండగా సెంట్రల్ జైలు ప్లేస్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఆయన మీటింగు 10:10 అనౌన్స్ చేసాం. రాత్రి 2:30 అయింది, అప్పుడు దాకా ఆయన రాలేదు. ఆ వైజాగ్ నుంచి ఆయన అప్పటికి ఇలా హెలికాప్టర్లో వెళ్ళారు. వైజాగ్లో కారులో బయలుదేరి కారులో ఆయన బై రోడ్డు మరి రాజమండ్రి వచ్చి 2:30కి రాజమండ్రి ఇక్కడ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా ఉన్నటువంటి సెంట్రల్ జైలు సైట్లో 3,50,000 మంది వచ్చారు ఆ రోజు మీటింగ్కి. అంటే ఎప్పటిలాగా నాకేంటి అని ఆలోచన అప్పుడు లేదు. ఇందిరాగాంధీ వస్తుందంటే పొలవమంటే వచ్చేవారు, అలాగే రాజీవ్ గాంధీ వస్తున్నారంటే పొలవమంటే వచ్చేవారు, లక్షల్లో వచ్చేవారు జనం. ఆ రకంగా జనం వచ్చారు. మీటింగ్ అయ్యేసరికి 3 గంటలు అయింది. మీటింగ్ అయిపోయిన వెంటనే ఆయన R&B గెస్ట్ హౌస్లోకి వెళ్ళారు. R&B గెస్ట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నేను మొత్తం మీటింగ్ అంతా కూడా నేను ఆర్గనైజ్ చేశాను. అప్పుడు టౌన్ జనరల్ సెక్రటరీగా ఉండి మీటింగ్ అంతా నేను ఆర్గనైజ్ చేశాను. ఆ మీటింగ్ నాకు ఐజీ గాంధీ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా 3-4 సంవత్సరాల నుంచి దీన్ని ఎవరో క్లీన్ చేయట్లేదు, దండలేయట్లేదని మొన్న ఫంక్షన్లో 2-3 కనపడి నాకు చెప్పారు. ఏంటంటే ఇందిరాగాంధీని అలా వదిలేరు తపోవనంలో అని చెప్పి. అది కూడా చూసాం. దాని అంతా ఇప్పుడు క్లీన్ చేయించి దండలేయటం జరిగింది. భారత ప్రధాని భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతిని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా మరి ఎవరు చేయని విధంగా భారతదేశాన్ని పరిపాలించారు. వారి యొక్క నేతృత్వంలో 1964 సంవత్సరంలో మరి ఆవిడ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి బ్యాంకుల జాతీయకరణ 1969లో, మరి 1971లో రాజభరణాల రద్దు, అదేవిధంగా హరిత విప్లవం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడానికి మరి గరీబ్ హఠావో పేదరిక నిర్మూలన అని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు తీసుకుని రావడమే కాకుండా మరి 20 సూత్రాల అమలు కార్యక్రమాన్ని పెట్టి మరి భారతదేశం ఎంతో ముందుకు సాగడానికి కృషి చేసిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా హరిత విప్లవం ద్వారా మన యొక్క ఆహార ధాన్యాలని మరింత నిలవ ఉండే విధంగా ఆవిడ ఎంతగానో కృషి చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. వారి యొక్క స్ఫూర్తిని ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొని భారతదేశం